శ్రీనివాస్ గారు దీనికి ఏం చెప్తారు? అంటే ఈ ఎన్నికలు కూడా మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళి ఆపే అవకాశం ఉంది అనేది రవీంద్రరావు గారి వాదన. ఎందుకు ఇలా జరిగింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుందనే మాట చెప్తూ మొన్న ఎలక్షన్ చెప్తున్నా, ఎలక్షన్ మీరు బలంగా పెట్టిరా అనే మాట వారు అంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ వారేమంటున్నారు, కోర్టు కోతలు ఆపాలని చూస్తున్నారని చెప్పారు. అంటే వారికి ఆపాలని ఏమన్నా ఉందేమో అట్లా ఇలా ఇచ్చినాక ఎలా అండి? ఇప్పుడు బీసీలకు అక్కడ జీరో ఉన్నాయి, జీరో ఉన్నప్పుడు ఎలా? అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి భౌగోళిక పరిస్థితి కులాల ఆధారంగా కూడా మనకు రిజర్వేషన్ ప్రక్రియ స్థానిక సంస్థ జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు డెడికేషన్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో ఎన్నికల కమిషన్ ముందుకు పోయే క్రమంలో జిల్లా కలెక్టర్ రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి. అంటే మీరు ఒక మండల్లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీ లేకపోయినా పర్వాలేదని ఒప్పుకుంటున్నారా? నా మాట వినండి, నేను చెప్పేది అదే అంటున్నా. నేను అలాంటి సమస్య మా దగ్గర కూడా వచ్చింది. అసలు ఒక గ్రామంలో జనరల్ వచ్చింది, అక్కడ ఎవరూ లేరు, ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు అక్కడ పోటీ చేయడానికి. అంటే అక్కడ బీసీ పోటీ చేసే అవకాశం ఇచ్చినట్టే, కానీ జనరల్ ఎందుకు ఇచ్చిరు అనే సమస్య ఉత్పన్నమైనప్పుడు ఒక వార్డులో అసలు ఎస్సీకి సంబంధించిన మిత్రులు లేకుండా అక్కడ వచ్చింది వార్డులో ఒక వార్డు. ఈ విధంగా మాకు 8 ప్రాంతాల్లో వస్తే మేము కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల కమిషన్ సంప్రదించినప్పుడు డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆధారంగా ఆయా ప్రాంతాలు బట్టి రిజర్వేషన్ రొటేషన్ పద్ధతితో పాటు కులాల ఆధారంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇచ్చినామని చెప్పి, బహుశా వారి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి వారికి ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందేమో. ఎందుకు ఇయ్యలేరు? బీసీలకు న్యాయం జరగాలి. రవాణా నా మాట విను, మీరు రిజర్వేషన్లకు ఇప్పటికి తేడా ఉండదు. ఆ గతంలో వచ్చినటువంటి రివిజన్ తేడా రాదు. అదే అంటున్నా, మీరు చెప్పింది ఇప్పుడు నా మాట వినండి. మీ నియోజకవర్గం అయితే తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ సంప్రదించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్సీ బాధ్యత పదవులు ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు? సమస్య ఉత్పన్నం అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఒక గంట ముందు సంతకాలు పెట్టారు. మా మహబూబాద్ జిల్లా కలెక్టర్ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆలోచనతోని కలెక్టర్ రిజర్వేషన్ అన్యాయం జరిగితే ఎందుకు కోరుకుంటాం? ఎస్సీలు ఎస్టీలు కావచ్చు, ఒకటి టెక్నికల్ గా ఇబ్బంది జరిగి ఉంటే వాటిని క్లారిఫై తీసుకుంటుంది ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ. వారు అన్నట్టు నిజంగా ఒక నియోజకవర్గంలో పొరపాటు జరుగుంటే దానిపైన సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ పైన ఉంది. రవీంద్రరావు చేసిన ఆరోపణ కూడా సెంటిగా కొట్టేయడం లేదు. నిజంగా అందులో వాస్తవాలు ఉండుంటే ఎస్సీలకు అన్యాయం జరిగినా ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరిగినా ఊరుకునే లేదని చెప్పి ప్రభుత్వం ముందు చెప్తుంది. కానీ ఇక్కడ ఒక మాట రైతు రుణమాఫీ చేసినప్పుడు రైతు రుణమాఫీ చేసినప్పుడు ఒక బ్యాంకర్ తప్పిన వాళ్ళు ఒక బ్యాంకు 90% రైతు రుణమాఫీ కాలేదు. అంత మాత్రం ప్రభుత్వం తప్పట్లేదు కదా, బ్యాంకర్ తప్పు. సకాలంలో బ్యాంకర్ రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళు అట్లా ఇలాంటి ఇబ్బంది ఉందంటే మీరు వెంకటేశ్వర్లు గారిని పరిచయం చేసినప్పుడు ప్రేక్షకులకేమో సర్పంచుల సంఘానికి అధ్యక్షుడు కాదు. వెంకటేశ్వర్లు గారు బీజేపీ నేత, ఆయన బీజేపీ కీలక సీనియర్ నేత. వారు వేరే చిరా ముందు వచ్చింది సైదయ్య గౌడ్, ఆయన సైదయ్య గౌడ్ సర్పంచ్ జేఏసీ చైర్మన్ ఆయన. మరి నేను వీరు కాసం వెంకటేశ్వర్ గారు వీరు బీజేపీ సీనియర్ నేత, బీజేపీ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి ఆయన. తెలుసు నాకు వెంకన్న తెలియకూడదు కానీ అదే అంటే కన్ఫ్యూజ్ అయ్యారులేండి ఆయన, మేము చూడట్లేదు కదా ఆయన జూన్లో ఉన్నారు. నేనేమంటున్నా అన్న, మా చిత్తశుద్ధిని మీరు అపార్థం చేసుకోవడానికి అవకాశం. మీ గుండె నిండా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీసీల కోసం నిలబడి రిజర్వేషన్ చట్టాలు తయారు చేసిన అంశం మీరే అంటుండ్రు. మా బీజేపీ కూడా మీ అసెంబ్లీలో మీకు కూడా అంటున్నాం, అసెంబ్లీలో మాట్లాడారు, మద్దతు ఇచ్చారు. కానీ రాష్ట్రపతి దగ్గర ఆగింది, లేకపోతే గవర్నర్ దగ్గర ఆగింది అనేటువంటి అంశంలో క్లారిటీ లేదు. ఎందుకు అయ్యి అంటున్నారు దానికి సమానం చెప్తలేదు. అదేదో తప్పుందని నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మా బీసీ బిడ్డలు మన బీసీ బిడ్డలు 40% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆపినాం కదన్నా.
వాటికి ఎట్లా ఇవి రావాలని కోరుకుంటున్నాం. మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మెప్పించండి, గవర్నర్ గారి ఆర్డినెన్స్ క్లియర్ చేయించండి, రాష్ట్రపతి దగ్గర క్లియర్ చేయించండి. ఈరోజు నలభై శాతం రిజర్వేషన్ ఇప్పించండి, ఆరాంగా పోదాం. లేదు మీరు అన్నట్లు గుండె చేసుకుంటారు 100% తప్పనిసరిగా జనరల్ సీట్లలో కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బీసీ బిడ్డలకు అవకాశం కల్పిస్తాం. గట్టిగా నిలబడదాం, పోరాడదాం. మీ పార్టీ మీరు పోరాడండి, మా పార్టీ మేము పోరాడదాం. మరి రవాణా కూడా వాళ్ళ పార్టీలో వారు కూడా పోరాటం చేస్తే ఎవరంటే బీసీ బిడ్డలు అలాంటి పరిస్థితి ఇచ్చే పరిస్థితి రాలేదంటారా అన్న? గవర్నర్ ఆగిన ఫైల్ ఎందుకు ఆగిందో మీరే సమాన్ చెప్పాలి. మీరు మీరు ముసుగులో గుద్దులాట అవసరం లేదు.